రైట్ మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. అరుణ గారు, గద్వాలలో బంగ్లా రాజకీయాలు జరుగుతుంటాయి. ఆ బంగ్లా రాజకీయాల్ని బద్దలు కొడతామని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటుంటారు. స్వయానా రేవంత్ రెడ్డి కూడా అన్నారు అక్కడ ప్రచారంలో. ఏం జరుగుతుంది గద్వాల బంగ్లా రాజకీయాలు? ఏంటి అక్కడైనా అరాచకాలు జరుగుతున్నాయా? సరే, మీరు అందరు ఇట్లే రండి, గద్వాల్లో తేరు మైదానంలో ఒకటి పెడదాము. తేరు మైదానం ఉంటుంది, మీ గద్వాల్లో తేరు మైదానం ఉంటుంది. ఇట్లా ఓపెన్ డిబేట్ పెట్టండి, ఓపెన్గా గద్వాల పబ్లిక్ని పిలవండి, ఓపెన్గా అక్కడ మాట్లాడండి. ఎవరైనా బంగ్లా ఏం చేసిందో వచ్చి చెప్పమనండి, పబ్లిక్లో చెప్పొచ్చు కదా. పబ్లిక్ బంగ్లా అనేటటువంటిది అది పేరు ప్రజలు ఇచ్చిన బంగ్లా అండి, ప్రజలు ఇచ్చినటువంటి పేరు, అది మేము పెట్టుకున్న పేరు కాదు. అది అర్ధరాత్రి వచ్చినా అపరాత్రి వచ్చినా ఆ బంగ్లాల్లో ప్రతి ఒక్కరికి కూడా సహాయం పొందేటటువంటి బంగ్లా అది, ప్రతి ఒక్కరికి సహాయం ఆసరా ఇచ్చేటటువంటి బంగ్లా అది. అర్ధరాత్రి కూడా 2 గంటలకు కానీ 3 గంటలకు కానీ డైరెక్ట్గా ఒక ఆడపిల్ల మా ఇంట్లోకి వచ్చి ధైర్యంగా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పుకునేటటువంటి ఒక ఫ్రీడమ్ అనేటటువంటి బంగ్లా అది. కేవలం అందరికి సహాయం మాత్రమే దొరికితే ఎందుకు వాటిని బద్దలు కొడతామన్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఓర్వలేక, ఆ పేరుని చూసి ఓర్వలేక. ఇంకేముంటుంది చెప్పండి, చెప్పమనండి. వాళ్ళు ఏం చేశారు, బంగ్లా ఏం చేసి చెప్పమనండి. దమ్ముంటే ఆ బంగ్లా ఏం చేసిందో దమ్ముంటే అన్నవాళ్ళని చెప్పమనండి. బంగ్లాలో ఏం అరాచకాలు జరిగాయి, ఏమైనా నష్టం, ఎవరికైనా నష్టం చేశామా, ప్రజలు ఏమైనా దోచుకున్నామా, లేకుంటే ఏం చేశామో చెప్పమనండి. స్వయంగా రేవంత్ రెడ్డి కూడా అన్నారు. గతంలో కేటీఆర్ అన్నాడు అసెంబ్లీలో బంగ్లా అని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బంగ్లా అంటున్నాడు. సో బంగ్లా రాజకీయాలని వీళ్ళు డైజెస్ట్ చేసి, అంటే ప్రజలకు సేవ చేసి ఆ సేవ ద్వారా మాకు వస్తున్నటువంటి కీర్తిని ప్రతిష్టను ప్రజల లోపల ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఒక్కరిని వచ్చి మమ్మల్ని చెడ్డవాళ్ళని చెప్పమనండి, ఏ ఒక్కరు చెప్పలేరు. సరే, రాజకీయ పరంగా డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు, ఓట్లు వేయొచ్చు, వేయకపోవచ్చు, ఇంకోరికి డిఫరెంట్. కానీ వ్యక్తిగతంగా మాకు ఏ రకమైనటువంటి అక్కడ పేరుందో మీరు ఇక్కడ అందరు ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఒకసారి మీరు చూసుకోండి, అడగండి, ప్రజల్ని అడగండి, చెప్తారు కదా. ఓకే, నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? మహబూబ్ నగర్ నుంచే పోటీ చేయాలని ఒక ఆలోచన, అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానం. అక్కడ నుంచి మీ పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి కూడా పోటీ పడతానని చెప్తున్నారు. ఎవరైనా పోటీ పడవచ్చు, ఎవరైనా ఆశించవచ్చు, తప్పు లేదు దాంట్లో. బట్ నిర్ణయం జాతీయ పార్టీ చేస్తుంది కాబట్టి, జాతీయ పార్టీ లాస్ట్ టైం నేను కంటెస్ట్ చేశాను, మీకు అందరికీ తెలుసు. లాస్ట్ టైం నేను 19లో భారతీయ జనతా పార్టీ నుంచి కంటెస్ట్ చేశాను. సో యాక్చువల్గా అప్పుడు చేయాలని కూడా లేకుండింది నాకు, వాళ్ళు లాస్ట్ టైమే టికెట్ ఇచ్చి కంటెస్ట్ చేయించారు. మంచి ఓట్లు వచ్చాయి, 15 డేస్ కూడా లేకుండానే చాలా మంచి ఓటు బ్యాంక్ని అక్కడ మేము లాస్ట్ టైం తీసుకోవడం జరిగింది. 3,33,353 ఓట్లు వచ్చినాయి విత్ ఇన్ 15 డేస్. అప్పటికి ఇంకా నేను పార్టీ మారిన సంగతి కూడా గ్రామాల్లో, గ్రామీణ రూరల్ ఏరియాస్లో పబ్లిక్కి రీచ్ కాలేదు. నా పార్టీ అంటే నేను అంతవరకు కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి చేతి గుర్తనేటటువంటి ఒక ఇది ఉండింది. దానివల్లనే లాస్ట్ టైం నేను అరుణమ్మ అంటే చేతి గుర్తు అనేది ఇంట్లో పోయిందంటే, సరే ఈసారి ఖచ్చితంగా ప్రజలు నరేంద్ర మోదీ గారి మీద కూడా పెద్ద ఎత్తున ఈసారి నరేంద్ర మోదీ గారి మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా లాస్ట్ టైం కంటెస్ట్ చేసి తక్కువతో ఓడిపోయాను కాబట్టి ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. సో ఏదైనా డిసిషన్ మాత్రం జాతీయ పార్టీ చేస్తుంది, మహబూబ్నగర్ నుంచే పోటీ చేయాలని నా ఆలోచన. కానీ ఇద్దరు లాబింగ్ చేస్తున్నారు కదా, మౌలి గారు అడిగినట్టు అక్కడ నుంచి జితేందర్ రెడ్డి మీరు పోటీ పడుతున్నారు. పోటీ పడకుండా సీటు ఎవరైనా అడిగే వాళ్ళని అడగొద్దని చెప్తారా? ఎవరైనా అడగొచ్చు కదా పార్టీలో, పార్టీ విల్ టేక్ ఎ డిసిషన్. ఓకే, కానీ అదే మహబూబ్ నగర్లో ఉన్న 2 పార్లమెంట్ నియోజకవర్గాలను మళ్ళీ హస్తగతం చేసుకోవాలి అని ముఖ్యమంత్రి ప్రయత్నం కూడా చేస్తున్నారు. వారి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మా ప్రయత్నం మేము చేస్తాం. ఏ రాజకీయ పార్టీ అని ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మా ప్రయత్నం మేము చేస్తాం కదా. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు. మీరు ఉపాధ్యక్షురాలుగా ఉన్న జిల్లాలో మన బీజేపీ పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను అదే చెప్పాను, ఇంతకుముందే చెప్పాను, దానికి కారణాలు అనేకం అని. భారతీయ జనతా పార్టీ అనేక కారణాల చేత ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని టేక్ ఓవర్ చేసింది తప్ప, భారతీయ జనతా పార్టీకి ప్రజల లోపల చాలా పెద్ద ఎత్తున సింపతి ఉన్నది, నరేంద్ర మోదీ గారి మీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఆ నమ్మకంతోనే, ఆ విశ్వాసంతోనే మేమందరం కూడా గట్టిగా నెక్స్ట్ రాబోయేటటువంటి పార్లమెంటులో తప్పకుండా 10 నుంచి 12 స్థానాలను కైవసం చేసుకుంటున్నటువంటి విశ్వాసం కూడా ఉన్నది. శ్రీధర్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మేడం, చాలామంది బీజేపీ నేతల్ని కాంగ్రెస్ వాళ్ళు టచ్ చేశారు, కొంతమంది మీ పార్టీ నుంచి అక్కడికి కూడా వెళ్ళారు. డీకే అరుణకి ఏమన్నా టచ్ చేశారా? ఎందుకంటే చాలా రోజుల నుంచి డీకే అరుణ కాంగ్రెస్లోకి వెళ్తుందని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎలక్షన్ల ముందు కూడా చాలా చేశారు. ఎవరు డీకే అరుణ మారిపోతుంది, నామినేషన్లు అయిపోయినా కూడా పోతుంది అని చెప్పారు. అంటే ఇది ఒక మైండ్ గేమ్.
ఒక పార్టీని ఒక వ్యక్తిని అంటే అంటే ఒక డీకే అరుణ వస్తుంది అంటే మామూలుగా ప్రజల లోపల ఏడాది డీకే అరుణ గారు కూడా కాంగ్రెస్లోకి వస్తేస్తున్నారట అంటే అటువంటి ఒక మాహోల్ క్రియేట్ అయిపోతుంది. సో ఆ మాహోల్ క్రియేషన్ కూడా వాళ్ళకి చాలా బాగా పనికి వచ్చింది అది. సో డీకే అరుణ పార్టీ మారుతుందా మారతలేని సంగతి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చాలా బాగా తెలుసు. డీకే అరుణ పార్టీలోకి వస్తుందా రాదా అనే సంగతి వాళ్ళే చెప్పగలుగుతారు. టచ్ చేసే ప్రయత్నం ఏమన్నా చేసినా మిమ్మల్ని సంప్రదించి టచ్ చేసే ప్రయత్నం రకరకాలుగా చేసిన నా దాకా వచ్చి నా ముందు కూర్చొని నన్ను అడిగేటటువంటి అవకాశమే నేను ఎవరికి ఇవ్వలేదు. మరోవైపు కొంతమంది నేతలు ఇందాక అడిగినట్టు ఎందుకు పార్టీలో చాలామంది నేతలతో గ్రూప్ తగాదాలు పడలేకెళ్ళారా లేకపోతే పార్టీ మీద నమ్మకం లేకెళ్ళారా? సో అది వాళ్ళ ఓన్ అభిప్రాయాలు, దాంట్లో నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇట్స్ దేర్ ఓన్ వాళ్ళ ఆలోచనలకు నేను చెప్పడం దానికి సమాధానం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అరుణ్ గారు, గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఓడిపోయి ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి అయిపోయారు. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత ఎంపీ అయ్యారు. అఫ్కోర్స్ ఇప్పుడు సీఎం అయ్యారు. మీరు అసలు ఈ గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారని అనుకున్నారు, కానీ అనూహ్యంగా బ్యాక్ స్టెప్ చేశారు. ఎందుకు? నేను మొదటి చెప్పాను, మా అధిష్టానానికి కూడా చెప్పాను, నేను పార్లమెంటుకి పోటీ చేస్తాను, చేస్తే మహబూబ్నగర్ చేస్తాను లేకపోతే పార్లమెంట్ చేస్తానని చెప్పాను. పార్లమెంటుకు అసెంబ్లీకి మన జితేందర్ రెడ్డి గారు అడిగారు కాబట్టి నేను పార్లమెంట్కి చేస్తానని చెప్పాను. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి మీరు కూడా కేంద్ర మంత్రిగా అవ్వాలని అనుకుంటున్నారా? గెలవాలని తప్పకుండా గెలవాలని అనుకుంటున్నాను. కేంద్ర మంత్రి అనేది నా చేతుల్లో ఉండదు. నెక్స్ట్ రేపు మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు, వారి చేతుల్లో ఉంటుంది ఎవరిని క్యాబినెట్లో తీసుకోవాలనేది. అది నేను ఇక్కడ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో మరోసారి అధ్యక్ష మార్పు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరున్నారా ఆ రేస్లో? అలాంటిది ఏమీ లేదు, ఇదంతా ఉట్టి క్రియేషన్ అనేది నేను చెప్తా ఉన్నా. అలాంటి మార్పు ఏది ఉండదు. ఒకవేళ, ఎందుకంటే గతంలో మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రాకను కానీ లేదంటే రేవంత్ రెడ్డి పీసీసీ వీటిని అప్పగించడం వల్ల మీరు కొంత అసంతృప్తికి గురయ్యారు అనేది అయితే మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆ రేస్లో నేను కూడా ఉన్నాను అని మీరు చెప్పారు. మీరు అప్పుడు పీసీసీ రేస్లో అంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగలిగే సత్తా మీకుంది. సో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర శాఖ బాధ్యతలు చేపట్టగలిగే సత్తా మీలో ఉందని అనుకుంటున్నారా? పార్టీ ఇప్పటికిప్పుడు పార్టీ అధ్యక్షుని మార్పు ఇవన్నీ ఊహాగానాలు. దీస్ ఆర్ ఆల్ మీడియా క్రియేషన్స్. అలాంటివి ఏమీ లేవు. ఇప్పట్లో అలాంటివి ఉంటాయని నేను భావించడం లేదు. కొంతమంది అంటూ ఉన్నారు కదా, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా పార్టీ డౌన్ఫాల్ అయ్యింది అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా అన్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ విడిపోవాలనుకున్నారు కాబట్టి, పార్టీని డ్యామేజ్ చేయాలనుకున్నారు కాబట్టి డ్యామేజ్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఎంత నష్టం జరిగింది పార్టీకి? ఎంత నష్టం జరిగిందంటే ప్రచారం క్రియేట్ చేశారు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటి కొంత క్రియేట్ చేశారు. నష్టం జరిగింది ఎన్ఎం వల్ల పార్టీకి? ఎన్ఎం వల్ల అంటే పార్టీనే బయట మొత్తం ఆ టాక్ నడిచింది కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటి టాక్ని ఒక దీనిలాగా తీసుకొచ్చారు కదా, దానివల్లనే భారతీయ జనతా పార్టీకి నాశనం అయిందని చెప్తున్నాము.